ముఖ్యంగా ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే డీలిస్టింగ్ మతం మారిన గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన గిరిజన జాబితా నుంచి తొలగించమని అడగడానికి వచ్చాం. దీనికోసం ఎవరి మీద మనం ఫైట్ చేయట్లేదు, ఎవరి మీద ద్వేషంతో గొడవలు పెట్టడం లేదు. మన మతాన్ని మన ఆచారాలని మన తాత ముత్తాతలు ఏవైతే మనల్ని మాకు వదిలేసి వెళ్ళిపోయారో ఆచార వ్యవహారాలు, మన పండగలు, పప్పు కొత్త, గొర్రె కొత్త, సామ కొత్త, ఇటుకల పండుగ, వడ్డీ పండుగ, టెంక పండుగ, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వీటిని నిలబెట్టుకుంటున్నాం మనము లేదు. ఎందుకు? వేరే వాళ్ళు ఎవరో మన మీద ఏదో ప్రలోభ పెట్టో, ఏదో ఒత్తిడి చేసో మనల్ని మతం మారిస్తే మన మతం నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన తాత ముత్తాతలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కూల్ చేస్తున్నాం. దీనికోసం అనేసి ఎవరైతే మతం మారిన గిరిజనులు ఉన్నారో వాళ్ళను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మనం ఈ ప్రోగ్రాం ఈ జనజాతి సురక్ష మంచ్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమం దీని ద్వారా మన గిరిజనులు మళ్ళీ తిరిగి రావాలి. మన ఆచారాలు, వ్యవహారాలు, మన పండగలు, మన తాత ముత్తాతలు ఏవైతే మన మీద పెట్టిన నమ్మకాలు, మన ఆశలు, మన సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం తిరిగి మన సంస్కృతిని మనం నిలబెట్టే ప్రయత్నం చేద్దాం, వాటిని అభివృద్ధి చేద్దాం. దీనికోసం అనేసి మొదలు పెట్టడం జరిగింది. భారత్ మాతాకి, ఢిల్లీలో మనకు ఆహ్వానం పలికిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.